హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక పెద్ద పూలమాల కట్టుకోవాలంటే ఎలా కట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా వేసుకోవాలి, ఒక ముడి వేసుకొని దీన్ని ఇలా వేసుకోవాలి. అప్పుడు అక్కడ పూలన్నీ జారిపోకుండా ఉంటాయి. ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒక పువ్వుని తీసుకొని ఇలా కుచ్చాలి. ఇలా కుచ్చి ఇలా తీసుకోవాలి. అప్పుడు ఈ ఫ్లవర్ అనేది జారిపోకుండా ఉంటుంది, పువ్వు అనేది. దీనికి ఇప్పుడు నేను పెద్ద 4 మూరల మాల చూపిస్తాను, ఎలా కట్టాలో చూడండి. చామంతి పూలతో కడుతున్నాను. గులాబీలు, చామంతులు అన్నీ కలిపి కడుతున్నాను చూడండి. మనం పెద్ద మాలలు కట్టుకున్నప్పుడు ఇలా కట్టుకుంటారు. చిన్న చిన్న మాలలు కూడా ఎలా కట్టాలో నేను చూపిస్తాను ఇంకొక వీడియోలో. ఇది పెద్ద మాల కడుతున్నప్పుడు నేను చూపిస్తున్నాను. ఇంకో ఇలా వస్తుంది చూడండి. ఇంకొకటి పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా 4 పూలు, 4 వైపులో 4 పూలు పెట్టుకొని చామంతి మాల ఇలా కడతారు. ఇలా 4 వైపులు. చూసారా ఎలా వచ్చింది గుర్తుగా. ఇప్పుడు నేను ఇవన్నీ కట్టి చూపిస్తాను చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను. ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ మాల. ఇలానే మొత్తం కట్టి చూపిస్తాను మీకు చూడండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మాల పెద్దగా రావాలి అంటే ఇలా 3 పెటల్స్ని తీసుకొని ఇలా కలిపి ఇలా కుచ్చుకోవాలి. నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి. ఇవి 3 పెటల్స్, 1 2 3 ఇలా 3 పెటల్స్ని పెట్టుకొని ఇలా మడవాలి. ఇలా మలిచి ఇలా కుచ్చుకోవాలి. చూడండి మళ్ళీ చూపిస్తాను. ఇవి 1 2 మూడో పెటల్. పెటల్స్ పెద్దగా ఉంటే 2 పెట్టినా సరిపోతుంది, చిన్నగా ఉంటే 3 పెట్టాలి. ఇలా ఇలా ఈ సైజుకి ఇలా రావాలి అంటే పెట్టుకోవాలి.